అమెరికాలోని డల్లాస్లో ఐరాస్ రాంచ్ గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అధిరే అభి, ఐశ్వర్య, సత్యశ్రీ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి స్టే చేయటానికి ఐరాస్ రాంచ్ బెస్ట్ అని వారు తెలిపారు. తెలుగువారైన స్వప్న, రామకృష్ణ లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐరాస్ రాంచ్ను నిర్మించినట్లు వివరించారు. అమెరికాలోని డల్లాస్లో ఐరాస్ రాంచ్ గ్రాండ్గా ఓపెన్ అయింది. అమెరికాలోని తెలుగు వారి కోసం ఈ ర్యాంచ్ను నిర్మించారు. స్వప్న గొల్లిపల్లి మరియు రామకృష్ణ లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐరాస్ లాంచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ అధిరే అభి, ఐశ్వర్య, సత్యశ్రీ పలువురు పాల్గొని సందడి చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి స్టే చేయడానికి ఐరాస్ లాంచ్ బెస్ట్ అని వారు తెలిపారు. ఇక రిసార్ట్ స్టైల్ లివింగ్లో సరికొత్త కాన్సెప్ట్తో ఐరాస్ లాంచ్ని ప్రారంభించినట్టుగా నిర్వాహకులు వివరించారు. లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేసిన రాంచ్లో బర్త్డే పార్టీలు, సమావేశాలు, ఈవెంట్స్ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఐరాస్ రాంచ్ని నిర్మించినట్టుగా వివరించారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సౌకర్యవంతంగా స్టే చేయడానికి ఐరాస్ రాంచ్ను నిర్మించిన స్వప్న, రామకృష్ణను పలువురు అభినందించారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. సో ఈ రోజు మేమున్నాం ఐరాస్ రాంచ్ డెలాస్ నుంచి 30 మినిట్స్ అనమాట ఈ ప్లేస్ కి రావడానికి. సో ఇది కట్టించింది ఎవరో కాదు, మన తెలుగువాడి సత్తా ఇక్కడ నిలబెట్టడానికి మా రామకృష్ణ గారు. ఇక్కడ మన తెలుగు కల్చర్ అంటే తెలుగు వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు. మన ఇంటిని, హోమ్ ఫుడ్ ని కానీ, హోమ్ అక్కడ అట్మాస్ఫియర్ అన్నిటిని మన తెలుగు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. బట్ అట్లా మిస్ అవ్వకూడదు. మన తెలుగు వాళ్ళ కోసమే కాదు, ఇక్కడున్న వాళ్ళ కోసం కూడా. సో మన ఒక ప్లేస్ ని అరేంజ్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో కష్టపడి కట్టించారు మా రామకృష్ణ గారు. 1.5 year పట్టిందండి ఇది కట్టించడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. సో మీ ఇద్దరి కష్టం కనిపిస్తుంది. అండ్ మేము మొత్తం ఇల్లంతా చూసామండి. అండ్ ఇక్కడ పూజ గది కానీ, అండ్ పైన రూమ్స్, కొత్తగా పెళ్ళైన ఎవరైనా కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్, కిడ్స్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈవెంట్ కన్వెన్షన్ కూడా కట్టించారు మా వారు. మా రామకృష్ణ గారు. సో చాలా బాగుంది అది కూడా. అండ్ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ చేసుకోవాలని అనుకుంటే తెలుగు వాళ్ళు స్పెషల్లీ ఇక్కడ హ్యాపీగా వచ్చి ఫంక్షన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. అండ్ నాకైతే చాలా నచ్చింది. మేమందరం చెప్తున్నట్టే సన్సెట్ మాత్రం అదిరిపోయింది. సో మేము కూడా త్వరలో మా ఫ్యామిలీతో వచ్చి మేము స్పెండ్ చేయాలని అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఇంత బ్యూటిఫుల్ హౌస్ వార్మింగ్ లో మమ్మల్ని కూడా పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు రామకృష్ణ. నేను ఇక్కడ డాలస్లో, నార్త్ పార్ట్ ఆఫ్ డాలస్లో ఉంటాను. నాకు ఈ థాట్ వచ్చినప్పుడు ఐ వాజ్ థింకింగ్ లైక్ why don't we build a house and an event center which is like going to be used by Indians. Mostly మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఫ్రిస్కో ఏరియాలో, మెకిని, చాలా ఈ డాలస్ ఏరియా మొత్తం మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళందరూ ఒక డెస్టినేషన్ ఈవెంట్ సెంటర్ లాగా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి మనం ఒక ర్యాంచ్ ఎందుకు కట్టకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుండి పుట్టింది ఈ ర్యాంచ్ హౌస్. అండ్ దెర్ ఇస్ అన్ ఈవెంట్ సెంటర్. ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ ఇదంతా ఇండియన్ ఇల్లు కూడా మొత్తం ఇండియన్ స్టైల్లో కట్టడం జరిగింది. అండ్ ఈవెంట్ సెంటర్ కూడా మన ఇండియన్స్ ఈ మధ్య చాలామంది బర్త్డే పార్టీస్ అండ్ ఓనీ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, అండ్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతున్నాయి. And even there are a lot of organizations like TPAD and DTABS, NATA and TANA, and వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా ఈ ర్యాంచ్ యూజ్ అవుతుందని నేను కట్టడం జరిగింది. సో ఇట్స్ లైక్ ఎ ప్లేస్ వేర్ అవర్ తెలుగు పీపుల్ విల్ హ్యావ్ ఎ వైబ్ ఆఫ్ ఇండియా. అండ్ అలాంటి ఉద్దేశంతో నేను కట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభి గారు. అభి ఈజ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ నేను పిలవగానే అసలు అతనికి షూటింగ్ ఆపేసి మరి ఇన్ ద మిడిల్ ఆఫ్ షూటింగ్లో వచ్చి నన్ను బ్లెస్ చేయడం అనేది మాత్రం ఇట్స్ లైక్ ఎ మెమరబుల్ థింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభి గారు. అండ్ ఐశ్వర్య గారు,
ఐశ్వర్య గారు కూడా చాలా సిక్ అయ్యారు, బట్ స్టిల్ షీ వాజ్ ఏబుల్ టు get back to the original life and come because of me and because of me calling her from India. Thank you very much, Aishwarya Garu. It was really I cannot say in words. It was really I'm really very thankful to you. Thank you very much, Aishwarya Garu. మీరు వచ్చి ఇక్కడ బ్లెస్ చేశారు. యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ అనేది ఇక్కడ చాలా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సత్య గారు తను కూడా నేను పిలవగానే ఇక్కడికి వచ్చారు. తను కూడా చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు ఇక్కడ US లో. పిలవగానే వచ్చి ఇక్కడ నన్ను మా వైఫ్ మా ఫ్యామిలీని బ్లెస్ చేశారు. ఈ ర్యాంచ్ ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఆల్ ది 3 of you. అండ్ డెఫినెట్గా ఈ ర్యాంచ్ అనేది డెఫినెట్గా మన తెలుగు వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వి హోప్ ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ. ఫస్ట్ మేము ఇది అనుకున్నప్పుడు నేను కొంచెం వెనక ముందు అయ్యాను. బట్ ఒక ఆలోచన ఉండి ఇండియాకి వెళ్తే ఇండియాలో ఫామ్ హౌస్లో అన్నీ చూశాక మనం ఎందుకు ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి మేము అనుకున్నాము. మనం కూడా ఇలానే ప్లాన్ చేద్దాం అని అనుకున్నాము. ఆ ఆలోచన నుండి వచ్చిందే ఈ ఐరాస్ ర్యాంచ్. ఈ ఐరాస్ ర్యాంచ్ మొదలు పెట్టిన తర్వాత స్టిల్ ఏదో కన్ఫ్యూజన్లో ఉండే, బట్ స్టిల్ అన్ని దగ్గరుండి అన్ని చూసుకుంటూ అన్ని ఒక 1.5 year కష్టపడ్డాము. మేము ఎలా అనుకున్నామో, ఎలా డ్రీమ్ చేసామో అలానే వచ్చింది. ఇప్పుడు వచ్చాక చాలా మంది గెస్ట్ ఒకటే మాట అంటున్నారు, ఇండియాలో ఉన్నట్టుంది అని అంటున్నారు. మేము వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైనా ఫోటోషూట్స్ కానీ గోల్డెన్ అవర్ అంటారనమాట. ఈ బ్యానల్ స్క్రీన్ లో గోల్డెన్ అవర్ అనేది ఇక్కడ స్పెషల్. ఇక్కడ సన్సెట్ దగ్గర ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది మనకు వ్యూ అనేది చాలా స్పెషల్ ఇది. అండ్ మేము ఇది ఎయిర్బిఎన్బి అండ్ ఈవెంట్స్ కి కూడా మేము ఇద్దామని అనుకుంటున్నాం. ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అండ్ మేము పిలవగానే వచ్చిన గెస్ట్లకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అభి గారు, ఐశ్వర్య గారు అండ్ సత్యశ్రీ గారు, మీరు అసలు డాలస్ కి వచ్చి మా ఇంటికి వచ్చినందుకు వీఆర్ వెరీ హానర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా అని మన ఆడియన్స్ కి కూడా చెప్తారా? మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే బేసికల్ గా మేము మాకు ఒక వెబ్సైట్ ఉంది, irasfarm.com, irasfarm.com. ఆ వెబ్సైట్లో ఒక కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మాకు పేజ్ ఉంది, ఆ సేమ్ పేరు IRAHS ఫార్మ్, ఐరాస్ ఫార్మ్. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పేరు. అండ్ ఇంక్వైరీస్ @ irasfarm.com అనేది మా ఈమెయిల్ అడ్రస్. అండ్ మా ఫోన్ నంబరు 9453336100. ఈ నంబర్కి ఏ నంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మేము అవైలబుల్లో ఉంటాము. ఆల్వేస్ విల్ బి అవైలబుల్ అండ్ విల్ టాక్ విత్ యూ. సో ప్యాకేజ్ రూపంలో మీరు ఇస్తారు ఒకవేళ అడిగితే? ఖచ్చితంగా, ఏదైనా మన వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికీ డిస్కౌంట్లు వస్తాయి. అందరూ మన వాళ్ళే. తెలుగు వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా ఐ హ్యావ్ ఎ వెరీ హై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. సో మన తెలుగు వాళ్ళంటే స్పెషల్ డిస్కౌంట్స్ మనకి స్పెషల్గా మనకి ఏదైనా ఇక్కడ ఉంటుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కీర్తి. సో ఇవాళ ఐరాస్ ర్యాంచ్ లోకి వచ్చానండి. సో లోపలికి వచ్చి ఇప్పుడే మొత్తం అంతా తిరిగి చూసానండి. చాలా బాగుందండి. ఆ డిజైనర్ గానీ, ఇంటీరియర్ గానీ 1.5 year కష్టపడి చేశారంటండి. కష్టం అంతా మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. నాకైతే చాలా బాగుంది అనిపించిందండి. మన వాళ్ళు గానీ ఏదన్నా మనకి ఏమంటారు, మ్యారేజ్లు కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ ఏం కావాల్సిన అండి, బర్త్డేలు సహా అన్ని మనకి అవుట్డోర్ షూట్, ఇండోర్ షూట్ చాలా బాగున్నాయంట. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో మీకు అడ్రస్, లొకేషన్స్ అన్ని కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో మన ఫౌండర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో చాలా బాగుందండి వ్యూ అయితేనే. మీరు మంచి లొకేషన్, నాకు చూస్తుంటే అర్థమైపోయింది. లొకేషన్ అంతా చాలా బాగుందండి, అవుట్ సైడ్ లుక్ అంతానే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. Gullapalli. I would like to congratulate Ramakrishna Aila and Swapna Gullapalli for their housewarming ceremony of this Aila's Ranch here in Texas, Dallas, and it's really good achievement. And I hope you enjoy this house and the family, and I like this ranch, and hopefully we'll book this soon. Thank you. హాయ్, నేను అద్రియాబి. ఈరోజు మన డాలస్ దగ్గరలో ఉన్న ఐరాస్ ర్యాంచ్కి మేము విజిట్ చేస్తున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ హౌస్. అంటే అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ ఆర్ ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా కట్టారు. చిన్న ఫంక్షన్స్ కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావచ్చు, చాలా ఫంక్షన్స్ అన్నిటికీ ఇట్స్ ఏ గో టు ప్లేస్.
అండ్ చూస్తుంటేనే చాలా లావిష్గా అండ్ చాలా గ్రాండియర్గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ రామకృష్ణ గారు, ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ ఈ రోజు ఈ సెరమనీ, ఈ ఫంక్షన్ ఉందని చెప్తే మేము ఇండియా నుంచి వచ్చాము ఈ హౌస్ వార్మింగ్ సెరమనీలో పార్ట్ తీసుకోవాలని చెప్పి. సో వెరీ హ్యాపీ టు సీ హిస్ గ్రోత్ అండ్ ఆల్సో టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్. మీరందరూ కూడా మీ ఫంక్షన్స్ ఏమున్నా, గ్యాదరింగ్స్ ఏమున్నా ఇక్కడే పెట్టేసుకోండి. యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. ద సన్సెట్ ఇస్ ఆసమ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. సో ఈ రోజు డాలస్ లో ఉన్న ఐరాస్ ర్యాంచ్ కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ గారు అండ్ స్వప్న గారు. ఇలాంటి బ్యూటిఫుల్ ఎలిగెంట్ ర్యాంచెస్ ఇంకా చాలా చాలా కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఇద్దరికి. ఎందుకు అంటే లైక్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ హార్డ్ వర్క్ చేసి మన ఇండియన్ కల్చర్ ని ఇలా ప్రమోట్ చేస్తున్నారు. సో తప్పకుండా డాలస్ లో ఒక 30-40 మినిట్స్ కదా డాలస్ నుంచి, 30-40 మినిట్స్ లో మీకు డిస్టెన్స్ లో ఉంది. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు. మన ఇండియన్ పీపుల్ కోసం స్పెషల్లీ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు కూడా చక్కగా వచ్చి మన తెలుగు కల్చర్, మన తెలుగు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది అనేది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సన్సెట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ దిస్ కలర్స్ మొత్తం అసలు ఈ ర్యాంచ్ ఎలిగెన్స్ అనేది చాలా బాగా చూపించారు. సన్సెట్ అవర్ ఇస్ ద గోల్డెన్ అవర్ బేసికల్లీ. యా చెప్పొచ్చు. మీరు ఎంత మనీ పెట్టినా అలాంటి మ్యాజికల్ మూమెంట్ అనేది రాదు, బట్ ఇక్కడ నుంచి మీకు అది కనిపిస్తూ ఉంటది. సో మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తో, వాట్ ఎవర్ అకేషన్ ఉండొచ్చు, అకేషన్ లేకపోయినా వీకెండ్ సరదాగా అబ్బా పీస్ఫుల్ గా చిల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత దూరం పిలిచి ఇంత బ్యూటిఫుల్ ర్యాంచ్ ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్.